ఓం నమ శివాయ. సేవ్ ద డేట్ April 20, 2026. అదేనండి, ఈ నెల 20 సోమవారం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అక్షయ తృతీయ, అలాగే సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నారసింహస్వామి వారి చందనోత్సవం జరుగుతుంది. ఈ చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్వామివారిని సంవత్సరం పొడవునా చందనంతో కప్పి ఉంచుతారు. ఈ అక్షయ తృతీయ రోజు స్వామివారి చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే భక్తులకు స్వామివారి దర్శనం అనేది మొదలవుతుంది. ఈ సంవత్సరం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని క్యూఆర్ కోడ్ ఆధారిత టికెట్లను అయితే ప్రవేశపెడుతున్నారు. సర్వదర్శనంతో పాటు 300, 1000 రూపాయలు, 1500 ప్రత్యేక దర్శన టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. ఉత్సవానికి 3 రోజుల ముందే మనకైతే టికెట్లు అయితే జారీ చేస్తారండి. అంటే April 17 నాటికే మనకైతే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లను మీకు టెంపుల్ వెబ్సైట్లో కానీ, లేదు అని అంటే కొన్ని బ్యాంకుల్లో కూడా మనకైతే టికెట్లు అందుబాటులో ఉంటాయండి. సో మీరు ఆ విధంగా టికెట్లు అనేవి తీసుకోవచ్చు స్వామివారి దర్శనానికి. ఈ ఆలయానికి చేరుకోవడానికి అన్ని ప్రాంతాల నుంచి అయితే ప్రయాణ సౌకర్యం అనేది ఉంటుందండి. బస్సెస్, ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి కానీ, లేదు అని అంటే విశాఖపట్నం బస్ స్టాండ్ నుంచి కానీ, లేదా గోపాలపట్నం, సింహాచలం రైల్వే స్టేషన్స్ నుంచి కానీ మీరు ఈ ఆలయానికి చేరుకోవడానికి ఆటోలు కానీ లేదా ట్యాక్సీలు కానీ ఉంటాయండి. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాలు అయితే ఈ చందనోత్సవం రోజున కొండపైకి అనుమతించరు. సో వాళ్ళ కోసం అడవరము ఆ ప్రాంతాల్లో అయితే పార్కింగ్ ఏరియా అనేది ఏర్పాటు చేస్తారు. ఆ పార్కింగ్ ఏరియాలో మన వాహనాలను పెట్టుకొని మనం అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కొన్ని బస్సులు అయితే నడుపుతారు. అలాగే దేవస్థానం వాళ్ళు కూడా కొన్ని బస్సెస్ అయితే నడిపిస్తారండి. ఆ బస్సెస్లో మనం కొండపైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ చందనోత్సవం రోజున స్వామివారి దర్శనం నిజంగా మనకి అదృష్టం. సర్వే జన సుఖినో భవంతు.